అధికారంలో వచ్చి సంవత్సరం అవుతున్నది. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో మరి వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు వరంగల్ డిక్లరేషన్లో మేము అధికారంలోకి వస్తే మా యొక్క మేనిఫెస్టో ఏమేమి ఉందో చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అని చెప్పడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని ఇవన్నీ చెప్పి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం లోపల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. సుమారు 22,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. ముఖ్యంగా రైతాంగానికి సన్న పొడ్లకు బోనస్ ఇవ్వడం జరిగింది 500 రూపాయలు. మరి అదేవిధంగా రైతు భరోసా కింద ఒకసారి విడత ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకో విడత సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. నిన్ననే మీటింగ్లో చెప్పారు. అది కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం. దాంతోపాటు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఉచిత సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది, గ్యాస్ సిలిండర్. గత బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని 1400కు 1100 తీసుకోవడం జరిగింది. మేము ఎప్పుడైతే ఇస్తామన్నాం వాళ్ళు కూడా కొంచెం తగ్గించి ఇవ్వడం వల్ల మేము రైతుల దానికి సిలిండర్ ద్వారా 500కి ఇవ్వడం జరుగుతున్నది. మరి అదేవిధంగా ఏదైతే గ్రామాలలో ఇల్లు లేని వాళ్లకు ఒక్కొక్క నియోజకవర్గానికి 2,500 ఇవ్వడం జరుగుతుంది. 3,500 ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి అది కూడా తప్పకుండా నెరవేర్చడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఏదైతే పేదలకు 200 యూనిట్ వరకు ఇస్తామన్నామో అది కూడా ఇవ్వడం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తప్పకుండా మాట తప్పము మడమ తిప్పన విధంగా ఖచ్చితంగా నెరవేర్చడం జరుగుతుంది. కాకపోతే కొంతమంది బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ వారు ఏదేదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నది, ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదని చూస్తారు. మరి ఇవన్నీ చేసిన వాళ్ళ కళ్ళ కనబడతలేవా? ఏమన్నారు కేసీఆర్ గారు? నేను రాగానే ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిండు. లేకపోతే తల నరుకుంటాడు. తలన్న నరుకున్నాడు ఒక తలన్న. మరి 10 సంవత్సరాలు గడిచింది, ఎస్సీని ముఖ్యమంత్రి చేసిందా? రైతులకు రాగానే ఏకతాటిగా 1,00,000 రూపాయలు అన్నారు. దాన్ని 4 విడతలుగా 5 సంవత్సరాలు చేసింది. మరి మేము ఏకకాలంగా 18,000 కోట్లు ఒక్కటేసారి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ మధ్యకాలం నిన్ననే కూడా 3 లక్షల మందికి రైతులకు 2,300 కోట్లు ఇవ్వడం చేయాలి. మరి ఏది కూడా మాట తప్పకుండా ఇంకా రైతులకు ఏదైతే ఉందో 2 లక్షల వరకు ఎవరైతే రాలేదో వారి కూడా తప్పకుండా విడుదల చేస్తామని చెప్పడం జరుగుతున్నది. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే రేషన్ కార్డు అన్నారు మేము వాగ్దానం చేసినాం అది కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఏ వాగ్దానం చేసినో ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా 5 సంవత్సరాలు అన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు బోనస్ ఇస్తున్నాం వడ్లకు 500 రూపాయలతో సన్న రకానికి. అది నిరంతరం ఉంటుంది, ఎక్కడ కూడా దానికి మాట తప్పేది లేదు, దాన్ని ఆపేది లేదు. ఈ మధ్య కాలంలో అందరికి బోనస్లు పడ్డాయి. ఒక్కొక్క ఎకరానికి 12,000 13,000 అదనంగా వచ్చింది. గతంలో 2 పంటలకు కలిసి 5,000 ఇస్తుండే. ఒక్క పంటకే 12,000-13,000 వస్తుంది రైతుకు. రైతు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ కూడా రైతులు కూడా నిరుత్సాహం లేరు. ఎక్కడన్నా రైతు రుణమాఫీ రాలేదో వాళ్ళకు కూడా తప్పకుండా వస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ ఇస్తుంటే ఇటు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏ ప్రకటనలు పంపుతున్నారు. సంవత్సరం అయింది, పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద. సంవత్సరం అయిపోయింది, ఇది ఇస్తలేరు అది ఇస్తలేరు అని. ఇవన్నీ కనబడతలేవు, ఇచ్చే కళ్ళ కనబడతలేవా? ఏమన్నారు బీజేపీ వాళ్ళు? సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నారు. ఎక్కడ ఉంది ఉద్యోగాలు? ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? అదే మా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 50,000 మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి ఇంత మంచి స్కీమ్ తీసుకుపోతున్నారే రేవంత్ రెడ్డి గారు. మరి గత ప్రభుత్వము సుమారు 7 లక్షల కోట్లు అప్పు చేసింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి 64,000 కోట్ల అప్పు ఉంటే మనం పంచుకున్నప్పుడు తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ కింద మనకు 14,000 కోట్లు ఇవ్వడం జరిగింది. 14,000 కోట్లు పోను 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. మరి ఇంత అప్పు తెచ్చిన దానికి నెలకు 6,000 కోట్లు అప్పు వడ్డీ కడుతున్నాము. అంటే సంవత్సరం 72,000 కోట్లు వడ్డీకే పోతున్నాయి. నువ్వు ఇంత బాకీలు చేసిపోయినా కానీ అన్ని దిగమింగుకుంటూ అన్ని పొదుపు చేసుకుంటూ అదనం ఖర్చు తీసేస్తుంటూ
ఇంత స్కీములు నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన మెచ్చుకునేది పోయి ఇంకా అబండనాలు వేస్తున్నారు, ఇది చేయలేవు అది చేయలేదని. ఇప్పటి వరకు మా జిల్లాలో 2 ఎమ్మెల్యేలు గెలిచారు. వారు కూడా శాసనసభ్యులు కూడా నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. వారానికి 4 సార్లు 5 సార్లు ప్రజల మధ్యనే ఉండి పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా మాట తప్పకుండా మడమి తిప్పకుండా వాళ్ళు కూడా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నెరవేర్చుకుంటూనే పోతున్నాము. మరి ఇంత మంచి స్కీములు అడంగా కాంగ్రెస్ ప్రభుత్వం బురద చల్లడము సమయం కాదు. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకుంటాం, గెలుస్తాం. ప్రజలు కూడా, ఎందుకంటే మాకు ఇంకా 4 సంవత్సరాల అధికారం ఉంది, వారు కూడా ఖచ్చితంగా మా కాంగ్రెస్ నాయకులు గెలిపిస్తారు. వాళ్ళు గెలిచిన తర్వాత లోకల్ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గర ఉండి వారి సమస్యలకు నెరవేరుస్తాం. ఏ సమస్య ఉన్నా మా ప్రభుత్వం తీసుకొస్తారు, తప్పకుండా అన్ని కూడా నెరవేరడం జరుగుతున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.